డియర్ టీఎస్ జేఎల్ఎం అండ్ సింగరేణి ఆస్పిరెంట్స్, నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్, హైదరాబాద్, దిల్సుఖ్ నగర్. దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ ఐటీఐ ఆస్పిరెంట్స్. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళు జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, టీఎస్ జేఎల్ఎం. అదేవిధంగా ఎవరైతే ఐటీఐ ప్లస్ అప్రెంటిస్షిప్ ఉన్నాయో వాళ్ళు సింగరేణి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. మన సింగరేణి ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ కేటగిరీ 1లో ఆల్మోస్ట్ 98 వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆన్ మే 15th రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. మే 15th నుంచి జూన్ 4th వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మే 15th నుంచి జూన్ 4th వరకు అప్లికేషన్స్ అనేవి ఉంటాయి, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. దాని తర్వాత జూన్ 4th తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 monthలో ఎగ్జామ్ డేట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సార్. సో ఆల్మోస్ట్ అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సమ్వేర్ ఎక్కడో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశారు. ఈ జేఎల్ఎంకి సింగరేణికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఒక 2-3 సిలబసెస్ ఎక్కువగా ఉంటాయి మన సింగరేణిలో. అవి ఏంటి సార్ అంటే ఒకటి పవర్ సిస్టమ్ ప్రొటెక్షను, ఇంకొకటి ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టము, ఇంకొకటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇవి మేజర్గా. ఇవి కాకుండా కంప్యూటర్ అవర్నెస్, ఇంకా జనరల్ సైన్స్ అది కామన్ ఆఫ్ కోర్స్, కరెంట్ అఫైర్స్ అది కామన్ ఆఫ్ కోర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అది కామన్ ఆఫ్ కోర్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. సో మన టెక్నికల్ విషయానికి వస్తే మన సింగరేణి కేటగిరీ 1లో 75+15 90 మార్క్స్లో 75 మార్క్స్ టెక్నికల్లో ఈ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, ఎలక్ట్రికల్ వైరింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇది ఎక్స్ట్రా సిలబస్ సార్ జేఎల్ఎంతో కంపేర్ చేస్తే. ఇక్కడ రిమైనింగ్ సిలబస్ అంతా జేఎల్ఎం వాళ్ళకి సింగరేణి వాళ్ళకి సేమ్. అంటే జేఎల్ఎం ప్రిపేర్ అయిన వాళ్ళు రిమైనింగ్ సిలబస్ అంతా ప్రిపేర్ అవుతారు ఈజీగా. సింగరేణి ప్రిపేర్ అయిన వాళ్ళకి జేఎల్ఎం వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారు. అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళందరికీ రిమైనింగ్ సిలబస్ అంతా సేమ్. ఇక్కడ సింగరేణి జాబ్ రావాలంటే మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రొటెక్షను, ఎలక్ట్రికల్ వైరింగు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రొటెక్షన్లో రిలేస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్. ఏ రిలే ఎక్కడ యూజ్ చేస్తారు? వాట్ ఈస్ ద ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ ద రిలే? వాట్ అబౌట్ కంట్రోల్ సర్క్యూట్ బ్రేకర్? ఏ సర్క్యూట్ బ్రేకర్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము? అలాంటి క్వశ్చన్స్. రైల్వేలో ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తారు? డిస్ట్రిబ్యూషన్లో ఏ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేస్తారు? అలాంటి జనరల్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్. అండ్ జనరల్గా మీరు జాబ్లో ఎక్కిన తర్వాత కూడా మీరు ఎక్కువగా వర్క్ చేసేది రిలేస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ పైనే. దాని తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ ఆర్ దేర్, వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఇంకా సబ్ సర్క్యూట్ అంటే ఏంటి, మెయిన్ సర్క్యూట్ అంటే ఏంటి, మెయిన్ సర్క్యూట్లో పవర్ రేటింగ్ ఎంత ఉంటుంది, సబ్ సర్క్యూట్లో పవర్ రేటింగ్ ఎంత ఉంటుంది, ఎన్ని పాయింట్స్ తీసుకోవచ్చు ఒక సబ్ సర్క్యూట్ నుంచి, ఒక స్విచ్ బోర్డ్ ఎంత హైట్లో ఉండాలి, ఎంత డిస్టెన్స్తో మనం వర్క్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్, ఐఈ రూల్స్ పైన క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్గా జేఎల్ఎం ప్రిపేర్ అయిన వాళ్ళకి రావు ఇవి. సో ఇప్పుడు సింగరేణి జాబ్ కొట్టాలంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇది కొంచెం టఫ్, కానీ మీరు బాగా ప్రిపేర్ అవుతే చేయొచ్చు సార్. క్వశ్చన్స్ కూడా తక్కువ వస్తాయి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లోంచి తక్కువ వస్తాయి, మేజర్ క్వశ్చన్స్ దీంట్లోనే వస్తాయి. సో నెక్స్ట్ విషయానికి వస్తే మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో కమ్మింగ్ మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. 6th మే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సింగరేణికి యాజ్ వెల్ యాజ్ జేఎల్ఎం వాళ్ళకి ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి సార్, ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో ఎస్పెషల్లీ ఫర్ సింగరేణి వాళ్ళకి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 6th మే ఆన్వర్డ్స్. ఈ 6th మే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 AM
మన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ క్లాసు సార్ అంటే పవర్ సిస్టమ్ ప్రొటెక్షను, దాని తర్వాత ఎలక్ట్రికల్ వైరింగ్, ఈ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మండే నుంచి మోస్ట్లీ సాటర్డే వరకు ఈ క్లాసెస్ అనేవి జరుగుతాయి సార్. ప్రొటెక్షను అండ్ వైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బై JLM ఫేమ్ యువర్ అశోక్ సార్. అశోక్ సార్ తెలియని వాళ్ళు ఉండరు, మోస్ట్లీ మన అశోక్ సార్ అనేది డీల్ చేస్తాడు ఈ పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అండ్ వైరింగ్ సిస్టమ్. సో ఎవరైతే ఇంకా సింగరేణి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఈ మండే రోజు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సార్. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఫిల్ అయిపోయింది సార్. నెక్స్ట్ న్యూ బ్యాచ్ గోయింగ్ టు స్టార్ట్స్ ఫ్రమ్ 6th May నుంచి. ఆ రోజు ఈ ఎక్స్ట్రా ఏదైతే సింగరేణి సిలబస్ ఉందో అది స్టార్ట్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇది మేజర్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. అండ్ యాక్చువల్గా ఈ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఫీ వచ్చేసి 15,000 సార్. ఆన్లైన్ వచ్చేసి 1 year వ్యాలిడిటీ ఇస్తాము, ఆఫ్లైన్ వచ్చేసి 3 months ఆర్ యువర్ ఎగ్జామ్ వరకు. మీ ఎగ్జామ్ ఎప్పుడు వస్తే అప్పటి వరకు మన ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అవుతాయి. దానికి ఫీ వచ్చేసి 15,000. బట్ ఎవరైతే ఈ 10th May లోగా జాయిన్ అవుతారో వాళ్ళకి 12,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. దిస్ ఈజ్ అ న్యూ ఆఫర్. ఈ 10th May లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 12,000 సార్. 10th May తర్వాత మోస్ట్లీ ఇంకో 4-5 డేస్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 15,000 ఉంటుంది సార్. బికాస్ సిలబస్ అనేది హెవీ ఉంటుంది సార్ JLM కన్నా. మీరు ఎంత త్వరగా జాయిన్ అవుతే అంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ 6th రోజు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఫీ 15,000 సార్. బట్ ఈ మండే నుంచి వెన్స్డే లోపుగా అట్లా జాయిన్ అయిన వాళ్ళకి 12,000కే ప్రొవైడ్ చేస్తున్నాము. దాని తర్వాత 15,000 ఉంటుంది సార్. లేదు సార్ నేను ఆఫ్లైన్ రాలేను, ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ కోసము మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో సాయి మీద JLM అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు 6,000 ఉంటుంది. ఈ 6,000 ఫర్ 1 year వ్యాలిడిటీ. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్. సాయి మీద మొబైల్ నెంబర్ ఏంటి సార్? 9494941234. ఇది మన మొబైల్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కనుక్కోండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ హూ కంప్లీటెడ్ ITI అండ్ అప్రెంటిస్షిప్. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్.